కానీ ముఖ్యంగా దేవుడు మాకు ఇచ్చిన బహుమానం ఆ బిడ్డ గురించి ఎక్కువగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. వాడి ఫోటో షేర్ చేయడానికి కూడా నేను ఇష్టపడను. నాకు షైనీకి ఎప్పుడు ఈ డిబేట్ అవుతూ ఉంటుంది. అందరూ పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు కదా, నువ్వెందుకు పెట్టనవ్వు అని. ఎందుకో తెలియదు, ఆ ఫాదర్ ప్రొటెక్షన్ వచ్చిందేమో. వాడిని కాపాడేయాలి, బయట మమ్మల్ని అనే మాటలు వాడి మీదకి రాకూడదు, వాడిని ఎలాగైనా కాపాడాలనే తండ్రి ప్రేమేమో. ఐ డోంట్ నాట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్, బట్ ఐ వాంట్ షేర్ సంథింగ్ పర్సనల్ విత్ యూ టుడే. చాలా పర్సనల్ ఇమేజ్ నేను ఒక షేర్ చేయాలనుకుంటున్నాను. అక్టోబర్ 8వ తారీఖు సాయంకాలం పుట్టాడు. నేను ఆపరేషన్ థియేటర్లోనే నిలబడున్నా. నేను చూస్తున్నాను. దట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ సి సెక్షన్. నెలలు నిండకుండానే షైనీకి, శ్రేష్ఠకి సి సెక్షన్ అని చెప్పారు. అప్పుడు నేను హాస్పిటల్లో కూడా లేను, నేను ఊర్లోకి వెళ్ళేదో పని మీద. సడన్గా నాకు కాల్ చేశారు. కాల్ చేసి షైనీ కంగారు పడుతుంది, ఎమర్జెన్సీ సి సెక్షన్ అని చెప్పారు. నవంబర్ 6వ తారీఖు మాకు డేట్ ఇచ్చారు, కానీ అక్టోబర్ 8వ తారీఖు, నెల రోజుల ముందే ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాలన్నారు. ఎందుకయ్యా అంటే చాలా కారణాలు చెప్పారు. ముఖ్యంగా లోపల ప్లెసెంటా సెపరేట్ అవుతుంది, బేబీని కనుక బయటకు తీయకపోతే అసలు బ్రతికే ఛాన్సే లేదు, 1% కూడా లేదు బ్రతికే ఛాన్స్ లోపల ఉంచితే. కానీ బయటకు తీసినా ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఎందుకంటే ఒకవేళ తీస్తున్నప్పుడు కనుక ఆ ప్లెసెంటా సెపరేషన్ ఎక్కువైపోతే వీ డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్ అని కూడా చెప్పారు. తట్టుకోలేకపోయాను ఆ మాట విని. కారులో వస్తున్నాను హాస్పిటల్ దాకా, కాబట్టి ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మరలా అందరికీ ఫోన్లు చేస్తున్నాను, నిజంగానే చేస్తున్నారు ఇవాళ ఆపరేషన్, నిజంగానే చేస్తున్నారు ఇవాళ ఆపరేషన్ అని అడుగుతున్నా. అందరూ అవును ఇవాళే కన్ఫర్మ్ చేశారని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో వాడిని బయటకు తీసుకొచ్చారు. మామూలుగా తల్లి ముందు చూస్తుంది అంటారు కదా బిడ్డని. ఐ వాజ్ ద వన్ హూ సా హిమ్ ఫస్ట్. ఎందుకంటే నేను డోర్ దగ్గర నిలబడున్నా, ఐసీయూ బయట, ఐసీయూ లోపల డోర్ దగ్గర నిలబడున్నా. వాడిని ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మేబీ ఇది నార్మల్ అయ్యి ఉండొచ్చు చాలామందికి, కానీ నా కళ్ళతో నేను చూశాను. ఆ పొట్టను కోసి వాడిని బయటకు తీస్తున్నప్పుడు వెంటనే ఏడుస్తా కేక పెట్టగానే నా దుఃఖం ఆగలేదు, సంతోషం. చిన్నగా పుట్టాడు ఇంత, వాడిని బయటకు తీశారు. తీసి డాక్టర్ గారు వెంటనే సేమ్ అంకిత్లాగే ఉన్నాడు అని చెప్పారు. షైనీ నవ్వుతుంది, తన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ షీ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత పక్కకు తీసుకెళ్ళి తను పక్కన పెట్టారు. నేను ఇంకా ముట్టుకోవాలా, తను ముట్టుకోవాలా, అలాగే తీసుకెళ్ళిపోయారు చెకప్ చేయడానికి. మేము వెళ్ళాం, కిటికీలోంచే చూస్తున్నాను. షైనీ వాడిని అసలు చూడాలి అప్పటి వరకు. పక్కన పెట్టారు, తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుండి ఎన్ఐసీయూకి షిఫ్ట్ చేయాలన్నారు. మేమేమో కీర్తన హాస్పిటల్లో ఉన్నాం, బాబునేమో రెయిన్బో హాస్పిటల్లో పెట్టాలన్నారు. వాడిని ఇంకా పట్టుకోలే, సరిగ్గా చూడలా, వాడిని ఇంకా పట్టుకోలే. మా చేతులతో ఆ బాక్స్లో పెట్టి అంబులెన్స్లో సైరన్ వేసుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఎంత బాధ వచ్చిందంటే, ఎంత పెయిన్ వచ్చిందంటే, ఏంటయ్యా బహుమానం ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నావా? ఆ సైరన్ సౌండ్ వింటుంటే షైనీ ఏడ్చేస్తుంది. కుట్టులే ఏమైపోతాయో నాకు అర్థం కాల. ఫ్రెష్గా ఉంటాయి కదా, ఆ పెయిన్ ఎలా తట్టుకుంటుందో నాకు అర్థం కాల. వాడు నా బాక్స్లో తీసుకెళ్ళిపోయారు. సైరన్ వినపడుతుంది, మెయిన్ రోడ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఏదో జరుగుతుందని చెప్పి అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ తీసుకెళ్ళారు. ఎవరికి కాళ్ళు చేతులు ఆడలా, వాడికి ఏమైపోయిందని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ఫోటో పెట్టారు, ఫస్ట్ నేను చూపించాం కదా, వాడికి ఆ వైర్లన్నీ పెట్టి, ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. చూడలేకపోయామండి. 3వ రోజు 11వ తారీఖున మధ్యాహ్నం 3:54 నా చేతిలో పెట్టారు వాడిని. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ హెల్డ్ హిమ్. 8వ తారీఖు పుడితే 11వ తారీఖు
ఆల్మోస్ట్ సాయంకాలం 4 గంటలకి నా చేతిలో పెట్టారు. కేవలం నీ దయ వల్లనే బ్రతుకున్నాడు ప్రభు అయ్యాడు. నీ దయ తప్ప ఇంకిక్కడ నాకు ఏదీ కనిపించట్లేదు నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన, కరుణమయుడవు కదయ్యా. థ్యాంక్ యూ లార్డ్. స్తుతించాను దేవుడిని. ఒక్కసారి కూడా నేను రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాలా, ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ షైనీకి నేను ప్రామిస్ చేశాను, నీతోనే ఉంటాను, ఆపరేషన్ థియేటర్లో నీతోనే ఉంటాను, హాస్పిటల్లో నీతోనే ఉంటాను, నేను ఆన్ చూసుకొని నిన్నే చూసుకుంటాను అని కూడా చెప్పా. ఐ ప్రామిస్డ్ హర్ దట్. వెళ్ళాలనిపించేది, మనసు లాగేది. అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఒంటరిగా ఉంటున్నాడు, లోపలికి ఎవరిని రానివ్వట్లేదు, ఫాదర్ని కదా నన్ను అయితే రానిస్తారేమో అని చెప్పి వెళ్ళాలనిపించేది. బట్ ఐ మేడ్ ఏ కవెనెంట్, ఐ ప్రామిస్ టు హర్. తన సాక్ష్యాన్ని తను సాయంకాలం 6 గంటల సర్వీస్కి మరలా తను చెప్తుంది. బట్ దిస్ ఈజ్ మై సైడ్ ఆఫ్ స్టోరీ. తను ఇంకెంత బాధపడిందో, ఇంకెంత గాయపరచబడిందో ఐ కెనాట్ ఫీల్ ఫర్ హర్. బట్ నా హృదయంలో ఉండే భారం, ఆయన ఎలా నా భారాన్ని, నా బాధనంతా ఆయన మీద మోపుకొని కేవలం ఆయన దయ వల్లనే నా ప్రార్థనకు జవాబిచ్చాడు కదా అని ఆయనకి స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా.